ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందన. దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది: బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలము లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. జగత్తుకు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. లోకంలో నుండి వేరుపరిచి తన సంఘము కొరకు, రాజ్యం కొరకు దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయం చేసుకొని దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ దిశగా నీ జీవితం కొనసాగాలి. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో నీవు ఆలోచించాలి. ఈ లోకంలో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు జ్ఞానము లేని నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలము లేని మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో బలము లేదని, బలహీనుడినని, వెర్రివాడనని, ఐశ్వర్యం లేదని నిరాశపడవద్దు. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. దావీదు అంటున్నాడు, దేవుని ఆవరణంలో నివసించినట్లుగా దేవుడు ఏర్పరచుకును నరుడు ధన్యుడు. నిన్ను తన స్వకీయ జనముగా, స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకుని ఉన్నాడు అని నేను గమనించాలి. ఆయనను ఏర్పాటు చేసుకోవడమే నీ ధన్యత. కనుక ధైర్యముగా ఉండి దేవునిలో నివసించి దేవుని కొరకు జీవించి దేవుని మహిమంతా నువ్వు అనుభవించాలని కోరుకుంటూ ఈ వాక్యము, ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగా. ఆయన తన ఏర్పాటును నీలో స్థిరపరచునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ఉన్నతుడా యేసయ్య వందన. ఈ దినమున మీరు మాకు సెలవిచ్చారు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో నుండి బలము లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రభువా, ఈ దినమున మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. మీ రక్తాన్ని మా కొరకు వెలగా చెల్లించినందుకు స్తోత్రం. మీ జనులందరినీ మీ యొక్క నాయన కృపతో బలపరచమని, అందరినీ మీ సన్నిధిలో అందరినీ మీ సాక్షులుగా వాడుకోమని, సమస్త మహిమ మీరు పొందుకోమని, నీ కృపలో అద్భుతాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమంతయు దేవుని కృప, దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగా.